అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే లోక్సభ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందంటున్నారు పార్టీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్. తనను తాను సన్ ఆఫ్ సికింద్రాబాద్ గా చెప్పుకునే సాయి కిరణ్ నగర సమస్యలపై పూర్తి అవగాహన ఉందంటున్నారు. సాయి కిరణ్ తో మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఇంటర్వ్యూ చూద్దాం. సారు కారు 16 ఎంపీ స్థానాలు గెలుచుకుందాం, ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామన్న కేసీఆర్ నినాదంతో ఎంపీ ఎన్నికల్లోకి ముందుకెళ్తుంది అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు తలసాని సాయి కిరణ్ యాదవ్. మొత్తం తెలంగాణ వ్యాప్తంగానే కాదు, దాదాపుగా దేశవ్యాప్తంగా కూడా అత్యంత యువకుడుగా బరిలో దిగుతున్న తలసాని సాయి కిరణ్ యాదవ్ మనతో ఉన్నారు. మరి ఏ విధంగా సికింద్రాబాద్ ఎంపీగా ఆయన బరిలో ఉంటారు, సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ఏ విధంగా నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారో ఆయన అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్ యాదవ్, మొత్తంగా సికింద్రాబాద్ నియోజకవర్గం సంబంధించి ప్రస్తుతానికైతే మీరైతే బరిలో చూస్తారు, అంటే ఏంటి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పైన మీకున్న అవగాహన ఏంటి, అసలు సమస్యలు ఏంటి, ఏం హామీతో ప్రజల్లోకి వెళ్తున్నారు, ఏ విధంగా ఉంది ఓవరాల్గా? ముందుగా జై తెలంగాణ. యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఒక బీసీ వర్గానికి చెందిన నన్ను 32 సంవత్సరాలకి ఎన్నుకున్నారు ముఖ్యమంత్రి గారు. మీరందరూ ఆశీర్వదించాలి. కేవలం సికింద్రాబాదే కాకుండా 16 పార్లమెంట్ సెగ్మెంట్లను కూడా ఎలాగైతే మీరు అన్ని ఎలక్షన్లు ఆశీర్వదించి కారు గుర్తుకే ఓటేయాలి. 100% ఓటేస్తేనే అభివృద్ధి జరిగే ఆస్కారం ఉంది. అలాగే తెలంగాణ వ్యాప్త మైనారిటీ బాయ్లకి బిస్మిల్లాహిర్ रहमानिर रहीम, आदाब, अस्सलाम वालेकुम. आप जानते हैं केसीआर साहब और असद साहब का पार्टनरशिप है, ये बहुत मजबूत पार्टनरशिप है. आप पूरे तेलंगाना में आवाम पूरे कितने हैं, सब लोगों को ये बताइए कि 100% टीआरएस कार निशान पे वोट दिए तो ये पार्टनरशिप और मजबूत बन के इंशाअल्लाह ताला 100% बड़ी सी बड़ी रकम की कामयाबी मिलेगी. దాదాపుగా 7 సార్ల ఎమ్మెల్యేగానో మంత్రిగానో పలు దఫాలుగా పనిచేసిన తలసాని శ్రీనివాస యాదవ్ వారసునిగానేనా, లేకపోతే మీదంటూ ప్రత్యేకమైన రాజకీయ అవగాహన ఉందా, ఏంటి సికింద్రాబాద్ పై మీకున్న అవగాహన అంటే ఏం చేస్తారు? ఈ ఎలక్షన్ 100% నేను పోయేది కేసీఆర్ గారి మెరిట్ పైన అన్న. ఎందుకంటే రాజకీయాల పట్ల ఇన్ఫ్లుయెన్స్ ఉన్న తలసాని శ్రీనివాస యాదవ్ గారు 35 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ అసలు ఆశ్చర్యదగ్గమైన డెవలప్మెంట్. నేను ఎప్పుడు అనుకోలేదు నా లైఫ్లో కూడా 24 అవర్స్ కరెంటు దొరుకుతుందని. హైదరాబాద్ సిటీలో ఇదే సమ్మర్లో మనం ఈ టైంలో చెమటకి 6 o'clock వాళ్ళు కరెంటు బంద్ చేస్తే మనం లేచేటోళ్ళం. అటువంటి పరిస్థితి నుండి పవర్ హాలిడే ఉండే ఈ సిటీ, అటువంటి పరిస్థితి నుండి పవర్ బ్యాంక్ సిటీ కింద మార్చినారు. నా కళ్ళ ముందే రోడ్ డెవలప్మెంట్ జరిగినాయి, కరెంట్ వచ్చింది, వాటర్ వచ్చింది, లా అండ్ ఆర్డర్ లాస్ట్ 4.5 years నుండి ఒక్క కర్ఫ్యూ కానీ 144 సెక్షన్ కానీ ఏమి కమ్యూనల్ వైలెన్స్ ఏముందన్న ఏమీ లేదు. ఇటువంటి బ్రహ్మాండమైన పాలన అందించినందుకు కేవలం తెలంగాణలోనే కాదన్న, భారతదేశం మొత్తం గర్వించదగా ప్రణాళికలు వేసుకొని భారతదేశమే ఆశ్చర్యపోయేంత స్కీములు పెట్టి లాస్ట్కి ప్రైమ్ మినిస్టర్ గారు ఉండగా మొన్న మోడీ గారు వాళ్ళ బీజేపీ పార్టీ కూడా కాపీ కొట్టిందన్న మనకు. రైతు బంధు ఫర్ ఎగ్జాంపుల్, రైతు బంధు స్కీమ్ తీసుకుంది. ఇట్లా చూసినప్పుడు ఇటువంటి డెవలప్మెంట్ చూసినప్పుడు 100% ప్రజలు సానుకూలంగా మేము వెళ్ళినప్పటికీ, నా వయసు చిన్నదైనప్పటికీ ఎక్స్పీరియన్స్ లేదు, ఇవన్నీ విషయాలు కాకుండా ఆ విషయాల గురించి తర్వాత మాట్లాడదాం. కేసీఆర్ గారి మెరిట్ అదే. మీరు మున్సిపల్ మినిస్టర్గా మా రామన్న ఉన్నప్పుడు కృష్ణా గోదావరి వాటర్ తీసుకొచ్చి మీ కాలు గడుగుతా అని చెప్పాను. మున్సిపల్ ఎలక్షన్లో హామీ ఇచ్చాడు. 100% అది సాధ్యం చేసిండు. రోడ్డు కూడా ట్రాఫిక్ ఇబ్బంది, పొల్యూషన్ ఇబ్బంది, మీకు ఎన్నో ఇండియాలో హైదరాబాదు టాప్ 5th ఉంటుంది, ఆల్మోస్ట్ టాప్ 5thలో ఒకటి ఉంటుంది. కాకుండా ప్రపంచంలో కూడా మీరు ఎప్పుడైనా చూస్తుంటేనా ట్రాఫిక్ పొల్యూషన్ వల్ల అసలు ఎకానమీ పడిపోతుంది కంప్లీట్గా. సిటీస్ బీజింగ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, గ్రిడ్ లాక్ సిచ్యువేషన్. ట్రాఫిక్ లాక్ అంటే ఏంటంటే ఆ ఊర్లో ఉన్న కార్లని రోడ్లపైకి తెచ్చారనుకోండి, మూవ్మెంట్ ఉండదు, బంపర్ టు బంపర్ ఉంటుంది. దానివల్ల కాలుష్యం పెరుగుతుంది విపరీతంగా. ఈ ప్రణాళికలు ఇట్లా తీసుకున్నప్పుడు వాళ్ళిద్దరు చేసిన పనులు, ఎస్ఆర్డీ అని స్పెషల్ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చినాడు అన్న. స్టేట్మెంట్ ఇచ్చి అనౌన్స్ చేసి శంకుస్థాపన చేసి దాన్ని ఆల్మోస్ట్ 3 కంప్లీట్ చేసినాడు రీజనల్ రింగ్ రోడ్ కింద. స్కైవేస్ అనేది తెచ్చినాడు. గూగుల్ వచ్చింది, ఐకియా వచ్చిందంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టు, ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చినట్టు. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అందరూ కలిపి ఇంక్లూడింగ్ ఐకియా వాళ్ళతో కలిపి ఒక 50-60 వేల మందికి ఉపాధి కలిగినట్టన్న. ఇటువంటి బ్రహ్మాండమైన పథకాలు, డెవలప్మెంట్స్, సంక్షేమం, అభివృద్ధి ఈక్వల్గా తీసుకుపోయే ముఖ్యమంత్రి. అటువంటి పులిబిడ్డకి పులే పుడుతున్నట్టు కేటీ రామారావు నగర్ కాంబినేషన్లో ఏదైతే జరిగిందో డెవలప్మెంట్, పబ్లిక్ దాన్ని మర్చిపోలేరు. ఎందుకంటే నిరంతర ప్రక్రియ అన్న ఇది. జనరల్గా నువ్వు ఒక రోడ్ వేయగానే అయిపోదు, ఏఎంసీ అని కూడా పెడతారు ఫర్ ఎగ్జాంపుల్, యాన్యువల్ మెయింటెనెన్స్ అని చెప్పి. ఇట్లా ఇది నిరంతర ప్రక్రియలో వీళ్ళిద్దరికి ఉన్న అవగాహన, ఉద్యమం చేసే నాయకుడే ముఖ్యమంత్రి అయినందుకు, అంటే ఒక యాగియేటరే అడ్మినిస్ట్రేటర్ అయినందుకు
ఇటువంటి పాలన ఇవ్వగలుగుతారని కూడా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉండింది. 100% కేసీఆర్ గారు పబ్లిక్ మనసులో ఉన్నారు. ఎందుకంటే పుట్టినప్పటి నుండి కేసీఆర్ కిట్తో మొదలు కాటికి కాల్ దాచి చచ్చిపోతా అన్నా కూడా లేదు నువ్వు చచ్చిపోద్దు, తెలంగాణ మీకోసమే తెచ్చినామని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బిల్లులు కట్టే ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉంటారంటే ఎవరు ఉండరు. కాబట్టి 100% ఈ కాంబినేషన్కే ప్రజలు ఓటేస్తారు. 100% ఆ నమ్మకం మాకు పైన ఉంది. ఇంకోటి మీ అపోజిషన్కి సంబంధించి చూస్తే బీజేపీ తరఫున ఇంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ఉన్నారు, చాలా సీనియర్గా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే 2 సార్లు సికింద్రాబాద్ ఎంపీ చేసిన అంజన్ కుమార్ యాదవ్, వాళ్ళిద్దరిని కన్నా మీకు ఎక్కువగా అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏ విధంగా అంటే ప్రచారంలో కూడా ఎట్లాంటి పోటీ ఉంది? ఇప్పుడు ఎలక్షన్కి సంబంధించి అన్న నేను యంగ్స్టరు, బీసీ కులానికి చెందిన యంగ్స్టరు, యాదవ్ కమ్యూనిటీ నాది. 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ నాకు వస్తే అందులో 6 టీఆర్ఎస్, 1 మా మిత్రపక్షమైన ఎంఐఎం గెలిచింది. 50 డివిజన్ల కార్పొరేటర్లు వస్తే 50 డివిజన్లు టీఆర్ఎస్ అండ్ ఎంఐఎం ఉన్నారు. ఒక మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మా ఫాదరే ఉన్నారు, మినిస్టర్ ఉన్నారు, దెన్ క్యాండిడేట్. ఇప్పుడు యంత్రాంగం ఎంత ఎఫిషియెంట్గా పనిచేయాలనేది టీఆర్ఎస్ పార్టీని చూసి నేర్చుకోవాలి. ఎవరైనా సరే డిసిప్లిన్, ఒక పార్టీ ప్రెసిడెంట్ అంటూ ఉన్న గౌరవం 100% వాళ్ళకి ఏంటంటే ఇంకోటి నా అదృష్టము, 7గురికి చిన్నప్పటి నుండి నన్ను ఎత్తుకొని పెంచిన వాళ్ళే వాళ్ళు. ఎట్టి పరిస్థితులైనా గతంలో మొన్నటి వరకు బీజేపీ ఖాతాలో ఉన్న సికింద్రాబాద్ ఎంపీ ఈసారి టీఆర్ఎస్ ఖాతాలోకి వస్తుందంట. టీఆర్ఎస్ పార్టీ జెండా సికింద్రాబాద్ పైన 100% ఫస్ట్ టైం ఎగరేయబోతున్నాం. అది కూడా గ్రేటెస్ట్ మెజారిటీతో. ఎందుకంటే మా కాంపిటీషన్ పెట్టింది మా రామన్న, ఎవరికి ఎక్కువ వస్తుందో చూద్దామని. సో సికింద్రాబాదే ఎక్కువ తేవాలనేది నా కృషి, హార్డ్ వర్క్. దానికోసమే పబ్లిక్ కూడా అప్పీల్ చేస్తున్నా, హైయెస్ట్ ఇవ్వండి. మీరు గెలిపిస్తున్నారన్న విషయం నాకు అర్థమైంది. దయచేసి అందరూ బయటకు వచ్చి ఓట్లు వేసి గెలిపేలా. ఎండు ఉందన్న కాలంలో మీరు ఆగిపోవద్దు. పొద్దున్న 7 స్టార్ట్ చేయండి. క్యూలు కూడా పెద్దగా లేవు. మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాను. మళ్ళీ క్యూలు కూడా పెద్దగా లేవు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చాలా బోచ్ పెట్టినారు కాబట్టి సాయంత్రం కూడా ఎక్కువ టైం ఉండదు. కాబట్టి మీరు 3-4 ప్రాంతంకి తక్కువ మంది ఉండేటట్టు, పొద్దున్న ఎక్కువ మంది ఉంటే హ్యాపీగా జరిగిపోతుంది. ప్లీజ్ ఓట్, కంపల్సరీగా ఓట్ చేయండి. మీకు నోటా కూడా ఉంది, ఎవరు నచ్చకపోతే మీరైతే వచ్చి ఓటు చేయండి. ఎందుకంటే అది మీకు డెమోక్రసీలో రైట్. ఇండియా బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. మీ రైట్ అది. మీరు ఓట్ చేయండి. ఎవరు నచ్చకపోతే ఎవరు నచ్చలేదని ఓట్ చేయండి, ఎవరు నచ్చితే నచ్చిన వాళ్ళకి ఓట్ చేయండి, కానీ ఓట్ చేయండి. జై తెలంగాణ. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది ఏదైతే సన్ ఆఫ్ సికింద్రాబాద్గా సాయి కిరణ్ యాదవ్ అనే నేను ఎంపీగా ఖచ్చితంగా సికింద్రాబాద్ అభివృద్ధికి కృషి చేస్తాను. సికింద్రాబాద్ ఓటర్లంతా కూడా తనకు భారీ మెజార్టీ ఇవ్వాలంటూ సాయి కిరణ్ యాదవ్ రిక్వెస్ట్ చేస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.